రేయ్ నువ్వేంట్రా ఇటు వచ్చావు? నిన్ను లోపలికి ఎవడలేడు? వాచ్మెన్, రేయ్ వెళ్ళమంటున్నానా? మర్యాదగా వెళ్ళిపో. స్వప్న ఎక్కడ? స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా? స్వప్న ఎక్కడ? ఎక్కడో ఉంది, నీకు చెప్పాలా? స్వప్న ఎక్కడ? ఇక్కడ లేదు. స్వప్న ఎక్కడ? వదలరా చెప్తాను. వదిలో చెప్తాను. చూడు స్వప్న, నీ నిశ్చితార్థం తెలిసి వీడికి గొడవ చేయడానికి వచ్చాడు. నిశ్చితార్థం? బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు. నువ్వు అను 2 పీకులు పీకుతాను. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? లేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది, కంగారు పడి వచ్చాను. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలదా? మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా? నీకు సిగ్గుగా లేదు? చూడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే నేను చూడాలని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏ లేదు. ఏంటి చూస్తున్నావు? ఇతనే నా కాబోయే భర్త. లండన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్. ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి ఆపడం నీ వల్ల కాదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఏంతో చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. ఇట్స్ ఓకే విత్ హిమ్. హీ ఈస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఈయనకి నాలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు. సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్. Why are you wasting your time talking to him? ఏ ససి, ఇంకా మాట్లాడేంటి? వాడి మెడ పట్టుకొని బయటికి గంటేగా. రేయ్ చెప్పింది విన్నావుగా? నీ అంతటి నువ్వు వెళ్తావా లేదా మెడ పట్టుకుని బయటికి గంటాలా? నేనే వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. నాకు చాలే కానీ బయలుదేరు బయలుదేరు. వెళ్ళమ్మా. ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. నువ్వే కదా ఫోన్ చేసింది? నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దిల్సుఖ్ నగర్ రమ్మన్నావు, తర్వాత హాస్పిటల్కి రమ్మన్నావు, తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు. ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ చేశాను? అబద్ధం చెప్పావు. నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా. నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ చేసావు. నేను చేయలేదురా. నువ్వే ఫోన్ చేసావు. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. నేను అబద్ధం ఎందుకు చెప్? రేడియోలో ఎవరు నాలా మాట్లాడారు. వీడేమో ఫోన్ చేసి తనకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఏంటి? మీరనే చెప్పండి రా. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇదంతా చేసింది? Good morning, students. You all look very nice in your new uniform. Hope you all like the change. From this మిమ్మల్ని year, చేంజ్ we చేస్తుంటే have ఇంకా incorporated సంతోషించుండేవాళ్ళం. the belt and the tie to make the boys look smarter. ఏంటి స్మార్ట్? టై మెడకు విరేసినట్టుగా ఉంది. Now, you may all go to your respective classrooms. Good morning. Angel. ఎస్ మ్యామ్. Chandani. Yes, ma'am. Nitya. Yes, ma'am. Excuse me, ma'am. Please come in. కల్చరల్స్ కు సంబంధించి సర్క్యులర్ వచ్చింది. ఓ లెపర్ కల్చరల్సా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 22nd. ఓకే ఓకే మ్యామ్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు ది గర్ల్స్. థ్యాంక్ యూ. ఏయ్, లేట్ అయిందేంటి? లెపా కల్చరల్స్ వస్తున్నాయిగా, ఆ వర్క్ సార్ట్ అవుట్ చేసుకొచ్చాను, అందుకే లేట్. అవును తెలుసు, మా స్కూల్కి ఆ సర్క్యులర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ యువర్ స్కూల్ వి లాస్ట్. ఈసారి మీ స్కూల్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్చరల్స్ కి రాకూడదు. నువ్వే కల్చరల్ సెక్రటరీ అని నాకు తెలీదా? అలాంటప్పుడు మా స్టూడెంట్స్ ఎందుకు పంపుతాను? దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు విన్. ద విక్టరీ ఇస్ యువర్స్. ఓకే? దట్స్ మై సిస్టర్. టీచర్ టీచర్ ప్లీజ్ టీచర్ టీచర్ ప్లీజ్ టీచర్. ఏమిటి? చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్. బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు.
స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు. మర్యాదగా క్లాసెస్కి వెళ్ళండి. గెట్ అవుట్. అదనరా గోడ కుర్చీ వేయించేలా ఉంది. అవునరా పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటోంది? ఎరా చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా మిస్ అయితే ఆల్ ఎలా? ఇండియా అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే ఫు, అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ఛే. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం, కల్చరల్స్కి వెళ్తున్నాం. ఎంత మంది ఫిగర్ లో మామా అటు చూడు. అబ్బా లేదు లేదు, నేనేమనలేదు. వాడే వచ్చి నాతో ఏదేదో వాగాడు. అవునురా, నేను చెప్పేది నిజం. నేను చెప్తే నమ్మవేంటి? సరే ఇంక మూసి. యూత్ కి ఏం గ్రోత్ రా. యూతే విక్కి, బాడీ మాత్రం ఎస్టిడి బూత్. అయితే నేను కాల్ చేసుకొస్తా. బాయ్. హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది. హృదయం హృదయం గుద్దుకుంది. అయ్యో హలో, గుద్దితే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దేసారి చెప్తే ఓకేనా? ఇదేదో బాగుందే, రా గుద్దుకుందాం. Stupid. అబ్బా నీ తీయని దెబ్బ. విక్కీ వీడి జంపు. అయ్యో ఐఎమ్ సారీ 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 సారీ. ఇలా చూడండి, నేను మిమ్మల్ని కావాలని కుదరలేదండి. ఇంతకు ముందు ఒక అమ్మాయిని కుదరని దాన్ని కావాలని కుదండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాలని కుదరలేదండి. ఏమండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. సారీ చెప్తున్నాను కదండి. ఏమండి కళ్ళు తెరిచి చూడండి. అయ్ కళ్ళు తెరిచి చూసేసింది మావా, కళ్ళు తెరిచి చూసేసింది రా. విక్కీ ఆ. సూపర్ ఫిగర్ చూసుకుందేవరా. ఆహా. నీకు సంగతి తెలుసా? ఇప్పటికి హాఫ్ సెంచరీ పూర్తయింది, ఇంకో 50 చేస్తే సెంచరీ. సారీ ఏ ఇది స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విజయశాంతేరా బాబు. జై తెలంగాణ. నన్నే గుద్దుతావా? ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పగిలిపోద్ది. జాగ్రత్త. విక్కీ ఆ? విక్కీ, విగ్రహం కాదు నేనే. ఏదైనా రసస్పందన కలుగుతుందా? 10 రోజా పూలు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదేంటి? क्या बात है, क्या दा, बात दा, है? दा, 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 दा. सलीम अनारकली, रोमियो जूलियट. టెలిఫోన్ బూత్. రేయ్, అక్కడేం సరిగా చేస్తున్నా? ఉందని కుంపటి దగ్గర కూర్చున్నాం. కాదు వికి, లోపల అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటాను, నువ్వు కూడా వచ్చి చూడు. అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటే దొంగతనంగా చూస్తారా? సిగ్గులేదు మీకు? దిగండి. మావా, నేను చూస్తాను. రేయ్, సైజుకి తగ్గ పనులు చేయడం, వయసుకి సైజుకి సంబంధం లేదు. పద. రేయ్, వాడు చెప్పినట్టుగా లేడీస్ డ్రెస్సులు మార్చుకుంటుంటే చూడడం తప్పరా? ఇదంతా క్షణికానందం రా. వాడికి వెళ్ళి సారీ చెప్పడం పద. రేయ్, అటు చూడరా. మాకు నీతులు చెప్పి ఎస్టీడీ పుత్రుని వీడు చూస్తున్నాడు. ఒరే ఒరే గుంటేరావు. రేయ్, కొట్టొద్దురా, కొట్టొద్దు. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు నీకేం పని రా? మీరు చూడట్లా? కల్చరల్స్ అయ్యాక నీకు బొమ్మ కొనిస్తాను, దాంతో ఆడుకో. మరి అండర్వేర్ కూడా లేదు ఈ నా కొడుకు. తప్పండి. యా. సారీ. ఏ నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళు కనిపిస్తున్నాయా? ఒరే, 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 ఆపు, 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 ఆపు. ఎక్కువగా రెచ్చిపోకు. చాచ్ ఒక్కటిచ్చిందనుకో తిరిగి చాట్ అయిపోద్ది. అది స్కూల్ పిల్ల కాదురా, యూనిఫామ్ వేసుకున్న విజయశాంతి. దా, 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 దా. అయ్యో నువ్వు తప్పుగా అనుకోకమ్మా. మనకెప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది వాళ్ళకి తిరిగి ఇవ్వడమే మనకు అలవాటు. అందుకే ఇచ్చాను. వస్తానే, బాయ్. అయ్యో నువ్వు మళ్ళీ తప్పుగా అనుకోకమ్మా. మనకెప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే అలవాటు. అందుకే ఎక్స్ట్రా ఇచ్చాను. ఇలా చూడండి, నేను ఇప్పటివరకు ఎంతో మంది అమ్మాయిలు గుద్దాను. మొదటిసారి ఒక అమ్మాయిని గుద్దినప్పుడు కూడా నేను సిగ్గుపడలేదండి. కానీ మొదటిసారి ఒక అమ్మాయిని కొట్టగానే సిగ్గేస్తుందండి.